రంజాన్ సందర్భంగా మెదక్ జిల్లాలోని పలు మసీదుల వద్ద ముస్లిం సోదరులు వేకువజాము నుండే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మెదక్ పట్టణంలోని నవాపేట ఈద్గా వద్ద ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలు నిర్వహించారు. మత గురువు ఖ్వాజా మొయినుద్దీన్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు, కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత గురువు ఖ్వాజా మొయినుద్దీన్ మాట్లాడుతూ రంజాన్ పండుగ రోజున ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేయాలనేది ప్రవక్త ఆజ్ఞ అని అన్నారు. ముస్లింలు అందరూ కలిసి ఈద్గా వద్ద నమాజ్ చేయడం వల్ల పుణ్యం దక్కుతుందన్నారు. పేద ధనిక అన్న తారతమ్యం లేకుండా అందరూ ఒకరి పక్కన మరొకరు వరుసగా నిల్చొని ప్రార్థన చేయడం వల్ల సమాజంలో అందరూ సమానమే అన్న భావన ఏర్పడుతుందన్నారు. రంజాన్ ఉపవాసాల ద్వారా నేర్చుకున్న నియమ నిబంధనలు జీవితాంతం పాటించాలని కోరారు. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం ద్వారానే భగవంతుణ్ణి సులభంగా చేరుకోగలమని అన్నారు. ఇస్లాం శాంతి సందేశాన్ని ప్రబోధిస్తుందని తెలిపారు. ఇస్లాంలో హింసకు స్థానం లేదన్నారు. అందరినీ అల్లా సన్మార్గంలో నడపాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి తన శాంతి సందేశాన్ని పంపించడం జరిగిందని, ఆయన సందేశం ప్రకారమే ప్రతి ముస్లిం నడుచుకొని దైవభక్తి దాతృత్వ గుణాన్ని అలవర్చుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. मुसलमान भाइयों को तहे दिल से सलाम की बात पेश करते हुए आप सबको ईद मुबारक। बस थैंक यू। सूरह फातिहा और ज़म सुना होगा, यानी पहली रकात में सूरह फातिहा से पहले जायद 3 तकबीरें होगी और दूसरी रकात में सूरह फातिहा और ज़म 3 जायद तकबीरें होगी। सूरह फातिहा और ज़म सुना जब हो जाएगा उसके बाद अल्लाहु अकबर तकबीर होगी, हाथ कानों में उठाकर छोड़ दें। दूसरी मर्तबा अल्लाहु अकबर, हाथों को कानों तक उठाएं और छोड़ दें। तीसरी मर्तबा अल्लाहु अकबर, कानों तक हाथ उठाएं और छोड़ दें। चौथी मर्तबा जो तकबीर होगी अल्लाहु अकबर के साथ रुकू में जाएं, उसके बाद रुकू और सुजूद होंगे, कायदा होगा, उसके बाद नमाज मुकम्मल होगी। नमाज होने के बाद खुतबा होगा, खुतबे के बाद दुआ होगी इंशाअल्लाह। उसके बाद हमारा ये महफिल